హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంకిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మురుదేశ్వర్ టు గోకర్ణ అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి యాక్చువల్గా బస్సెస్ అనుకున్నాము, కానీ బస్ అంత మార్నింగ్ ఉండదని చెప్పారు. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాము. క్యాబ్కి వచ్చేసి మాకు కాస్ట్ గోకర్ణ వెళ్ళే ఆన్ ద వే ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపించడానికి, ప్లస్ ఇంకా గోకర్ణ రీచ్ అవ్వడానికి మనకు కాస్ట్ అయితే 3000 తీసుకున్నాడు. బట్ రీజనబుల్లే అనిపించింది కాస్ట్ అయితే మాకు. ఎందుకంటే బస్ ఎక్కి మళ్ళీ దిగి మనకు అవన్నీ తెలియదు కదా. ఇలా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్సెస్ 10 o'clock అలా స్టార్ట్ అవుతుందంటే, అండ్ రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంది. బట్ ఆ రైల్వే కూడా 9:30, 10 అలా వస్తుందంటే మనకు అంత టైమింగ్స్ తెలీదు, మన కొత్త ప్లేస్ కాబట్టి. సో అలా మార్నింగ్ ఇంకా అక్కడ రిసార్ట్ కూడా ఉంది. మనకు అంత ప్రైజెస్ తెలీదు, అంత కాస్ట్ నేనైతే తెలుసుకోలేదు. సో మార్నింగ్ అయితే వ్యూ అనేది చాలా బాగుంది. ఇంకా మేము కార్ ఎక్కేసి జర్నీ అయితే స్టార్ట్ చేసాము గోకర్ణకి. అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఒక ప్లేస్లో ఆగేసి. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నెక్స్ట్ ఇకో బీచ్కి వెళ్ళాము. హోనావర్లో ఉంటుంది. ఇదైతే బెస్ట్ బీచ్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే వ్యూ అనేది అంత బాగుంది, అక్కడ నేచర్ అంతా చాలా బాగుంది. ఒకవేళ అటు వెళ్తే కంపల్సరీ చూడండి, మిస్ అయితే అవ్వకండి. ఫ్యామిలీతో వెళ్తే పక్క చూడాలి. పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్. ఆ బీచ్ అనేది చాలా బాగుంది, నీట్నెస్ అనేది చాలా బాగుంది. మెయిన్గా నాకు అదే నచ్చింది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అలలు అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. మేము అందుకే దగ్గరకు వెళ్ళలేదు. బీచ్ పక్కనే ఒక పార్క్ ఉంటుంది. పార్క్ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. అది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. అది పక్కన పార్క్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ప్లే ఏరియా అయితే ఉంది లోపల ఆడుకోవడానికి. అండ్ ఫోటో పాయింట్ కూడా చాలా బాగుంది. మేము ఎర్లీ మార్నింగ్ 8కి అలా వెళ్ళాము, సన్ రైజ్ అయ్యే టైంకి. సో అప్పుడైతే అందరు ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. సో ఫోటో పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పక్కనే బీచ్ పక్కనే కాబట్టి ఆ ఉయ్యాలో ఊగుతూ ఆ బీచ్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే నా ఫేవరెట్, అలా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అది. ఒకవేళ ఆ బీచ్‌కి వెళ్తే ఈ పార్క్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్‌గా నేను చూపించే వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అక్కడి నుంచి మేము శివాలయంకైతే వెళ్ళాము. నాకు పెద్ద హిస్టరీ అయితే తెలీదు ఆ టెంపుల్ గురించి. క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్ళాడు. ఆన్ ద వేలో ఉందని చెప్పి కొన్ని ప్లేసెస్‌కి తీసుకెళ్ళాడు. ఇలా టెంపుల్స్, పార్క్, ఇట్లా బీచెస్‌కైతే తీసుకెళ్లారు. ఇదైతే ఓల్డ్ టెంపుల్ అయితే అనిపించింది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. ఫైనల్‌గా మన డెస్టినేషన్ ప్లేస్‌కైతే వచ్చేసాము, గోకర్ణ. అక్కడ ఇల్లులు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనం కార్ దిగంగానే
ఎదురుగ్గా మనకు ఒక గల్లీ అయితే కనిపిస్తుంది. అంటే లైన్ ఉంటుంది. అక్కడ పక్కనే షాప్స్ అని ఉంటాయి. మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూసుకుంటే అంత పెద్ద రథం అయితే ఉంది. చాలా యూనిక్‌గా ఉందది. అండ్ దాని పక్కనే పాతదనుకుంటా. అది కూడా చాలా అంటే చాలా బావుంది. దాని డీటెయిలింగ్స్ అదంతా చాలా బావుంది. గోకర్ణకొస్తే ఈ స్ట్రీట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మనం మెయిన్ టెంపుల్‌కెళ్ళే ముందు ఇక్కడ గణేష్ టెంపుల్‌కైతే వెళ్ళాలి కంపల్సరీ. ఫస్ట్ అది విజిట్ అయినంకనే మెయిన్ టెంపుల్‌కైతే వెళ్ళాలి. సో, మన దర్శనం అయితే అయిపోయింది. అయిపోయినాక చాలా అయింది దర్శనం అనేది. చాలా మంచి డిసిప్లిన్ లైన్‌లో అయితే వెళ్ళారు. అండ్ అక్కడ మనం ఒకవేళ లోపల మెయిన్ గర్భగుడిలో మనం అభిషేకం చేయకపోతే బయటున్న ఎక్కడున్న శివలింగం పైన మనము అభిషేకం చేస్తే గోకర్ణలో మనకు ఆ పుణ్యం అనేది వస్తుంది. దర్శనం అయిపోయాక నెక్స్ట్ మేము లంచ్‌కైతే వెళ్ళాము. మొత్తం వీడియోలో ది బెస్ట్ పార్ట్ అంటే ఈ కెఫే లంచ్ పార్ట్. మేము చేసిన అడ్వెంచరస్ అంత ఇంత కాదు. చూడండి. ఎలా ఫీల్ అవుతున్నావు? ఏం చెప్పాలి? నీ ఎక్స్‌ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. ఫుడ్ కోసం ఎన్ని కష్టాలు పడతావు. మా ఆవిడ బక్కగాడానికి నాకు చెప్తుంది. ఆల్రెడీ నేను బతకనే ఉన్నా. పొరపాటున లావున్నా అన్నందుకు అనొద్దు అందుకని. నాకు పిచ్చి చంపుతుంది. నేను కూడా చచ్చిపోతుంది ఎండకి. అంటే మేము చేసిన తప్పేందంటే వెహికల్ తీసుకోకుండా వెళ్ళడమే పెద్ద తప్పు. కిందనే మేము 2 వీలర్ స్కూటీ తీసుకుంటే అయిపోయేది. అసలు వెళ్ళొచ్చులే అనేసి మేము ఇగ్నోర్ చేసి వెళ్ళాం. బట్ ఆ ప్లేస్ చూసినప్పుడు అనిపించింది అమ్మా! దే దేవుడు కనిపిస్తే ఎంత ఆనందం ఉంటదో, ఆ కెఫే చూస్తే మాకంత ఆనందం అనిపించింది. అంటే అక్కడ ఉంటదా? ఉండదా? అక్కడ ఉండదా కెఫే? మెయిన్‌గా నాకేందంటే మా హస్బెండ్ ఏమన్నా అంటాడా అని నాకు భయమేసింది. ఆయనేమి అనడు. కానీ నాకు భయమేసింది. అంత దూరం పాపం మా ఆయనని నడిపించినా. నేనే చూసిన మెయిన్‌గా ప్లేస్ చూసింది నేనే అది. అక్కడుంది పోదాం అని. బావుంటది అనుకున్నా. కాటేజ్ లాగా ఉంది. నువ్వేదో మూలుగుతున్నావు. కాటేజ్ లైన్‌లో ఉంటుంది కదా రెస్టారెంట్. అక్కడ ఉంది ఆ పైన. బాగుంది ఇది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం నాకు ఈ టిఫిన్ చూస్తుంటే. ఇట్లున్నా తినాలి నువ్వు. కాటేజీలు బాగున్నాయి. ఎంతనో ఉన్నారు 1 డే స్టే. మేబీ 3000 ఉండొచ్చు. ఏసీ కాటేజెస్ బాగుంటుంది రెస్టారెంట్. చెప్తున్నా ఫారెనర్స్ ఉన్నారు కదా. ఇదే మనం తినాల్సిన టిఫిన్. నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఎలా ఫీల్ అవుతున్నావు కెఫేకి వచ్చినాక? తిన్నాక ఫైనల్‌గా కెఫేకి అయితే వచ్చాము. ఈ కెఫే మాత్రం చాలా బాగుంది. వ్యూ పాయింట్ అనేది చాలా నచ్చింది. నాకు ఫుడ్ ఏమో పక్కన పెడితే మేము అంత టయర్డ్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు అంటే మేము నచ్చింది కూడా మేము మర్చిపోయాము. అంత టైర్డ్‌నెస్ అంతా అనేది మర్చిపోయాము ఆ వ్యూ చూసాక. మెయిన్‌గా నేను, మా హస్బెండ్ ఏమో కానీ మా హస్బెండ్‌కి అయితే ఏంది ఇది నన్ను ఎందుకు ఇట్లా తిప్పుతుంది ఈమె అనేది ఉంటది కదా యాజ్ యూజువల్ హస్బెండ్స్‌కి అయితే. నాకైతే ఏం లేదు. నాకు ఆ వ్యూ చూడంగానే అక్కడే ఉండాలనిపించింది కెఫే. అంటే మన హైదరాబాద్‌లో ఉండవు కదా ఇవన్నీ. సో, మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక లెమన్ సోడా పెట్టుకొని, ఒక పరోటా, బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే ఓకే. సప్పగానే ఉంది. ఎందుకంటే అక్కడ అందరూ ఫారినర్స్ అందరూ వస్తారు కాబట్టి అందరికి తగ్గట్లే పెడతారు. సో, అడ్జస్ట్ అయినా. నాకేమంత అంత సూపర్ ఉందని అని చెప్పను. ఓకే అయితే ఉంది. అందుకే మా హస్బెండ్ ఫేస్ కూడా అట్లుంది. ఏందిది అసలు ఈ కెఫే ఏంది? ఈ ఫుడ్ ఏంది? అన్నట్టు ఫేస్ పెట్టిండు. ఎంతైనా మన హైదరాబాదే నాకైతే ఫుల్ గుర్తొచ్చిందసలు. హైదరాబాద్ కావాలి. నాకు హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ బిర్యానీ తినాలని ఫస్ట్ టైం ఇంటి ఫుడ్ కూడా గుర్తొచ్చింది. ఫుడ్ ఎట్లుంది?
బాగుంది పర్సు రాసిపోయింది. ఎంతైంది బిల్లు? మనం తిన్న పన్నీర్ కర్రీ, బటర్ రోటీ, నార్మల్ బటర్, ఒక లెమన్ సోడా, ఒక వాటర్ బాటిల్. ఎంత అయింది? 800 కదా. 755 రూపాయలు 55 పైసలు. కొండ మీదకి ఎక్కినందుకు అంత అయింది. ఓకే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మన హైదరాబాద్లో ఉన్నంత రేటే, కెఫే కదా ఉంటుంది. గోకర్ణకి ఎవరైనా వస్తే ఈ కెఫే ట్రై చేయొచ్చు. మనం వెళ్ళిన కెఫే అక్కడ ఉంది, అక్కడ పైన. ఈవినింగ్ అయ్యింది, ఇంకా మేము బీచ్కి అయితే వచ్చేసి కొంతసేపు అలా ఎంజాయ్ చేసేసాం. ఎందుకంటే మళ్ళీ మాకు బస్ హైదరాబాద్కి 6:30 కాదు 8కి అలా ఉంది. సో ఇక్కడనే ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు ఏదన్నా బీచ్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా వెళ్ళాలంటే ది బెస్ట్ వచ్చేసి గోకర్ణ. అక్కడ బీచ్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్ అనేది ఉంది. ఎందుకంటే నేను సెకండ్ బీచ్ ఇది, అంటే చెన్నైలో ఒకసారి వెళ్ళాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ గోకర్ణ వచ్చిన కాబట్టి ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇది. మాకైతే మొత్తం రౌండ్ ట్రిప్ 2 డేస్ అంతే. 2 డేస్, ఒకటి మురుదేశ్వర్, హైదరాబాద్ టు మురుదేశ్వర్, మురుదేశ్వర్ టు గోకర్ణ అయితే వచ్చాం కాబట్టి మొత్తం 30,000 అయింది మాకు, ఇంక్లూడింగ్ ఫుడ్ అన్నీ. అంటే బస్ ట్రిప్ ఇదంతా. ఒకవేళ మీరు కార్లో రావాలని అనుకుంటే అది కొంచెం ఎక్కువనే అవుతుంది డీజిల్ ఆర్ పెట్రోల్కి. ఒకవేళ మీరు హైదరాబాద్ టు మురుదేశ్వర్ వెళ్ళాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను, అది కూడా వీడియో చేశాను, చూడండి వెళ్ళి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.